హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నేను నా వర్క్స్‌ని ఎలా మేనేజ్ చేస్తాననేది మీతో షేర్ చేస్తున్నాను. సో, ఈరోజైతే గోరుచిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మొటిక్కాయలు ఉడికించి పెట్టుకుంటాం కదా! అవి వేసుకొని, అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి, అలాగే కొంచెం కొబ్బరి కారం కూడా వేసుకొని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ, మొటిక్కాయలు అంటారు కదా! ఫ్రై రెడీ అయిపోతుంది. పప్పులోకి, రసంలోకి కాంబినేషన్‌గా చాలా అంటే చాలా బావుంటుంది. చూసారుగా, చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా! కొత్తగా అనిపిస్తుంది. కొన్ని మర్చిపోతున్నాను. పసుపు వేశానని చెప్పడం మర్చిపోయాను. అలాగే ఎండుమిర్చి కూడా వేశాను కదా! అది కూడా చెప్పడం మర్చిపోయాను. సో, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అయ్యయ్యో! ఆయిల్ కూడా చెప్పడం మర్చిపోయాను కదా! ఆయిల్ కూడా వేసుకోవాలి. ఓకేనా? టొమాటో పప్పు చేస్తున్నానండి. దానికోసమైతే పాన్ పెట్టుకున్నాను. సేమ్ పాన్‌లోనే ఆయిల్ హీట్ చేసుకొని, కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని, ఇవి లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా! సో, ఈరోజు నేనైతే టొమాటో పప్పు చేశానండి. ఎక్కువగా ఈ మధ్యన పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మళ్ళీ పింక్‌గా కనిపిస్తుంది ఏంటి అని అడుగుతారని చెప్తున్నాను. సో, పప్పునైతే మెదిపేసుకున్నాను. మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని ఇందులో అంటే తాలింపుని వేసేస్తున్నాననమాట. చాలా టేస్టీగా ఉంటది టొమాటో పప్పు. తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ రెసిపీ అయితే నేను చూపించలేదండి. యాక్చువల్‌గా వీడియో షూట్ చేయాలని ఆలోచన లేదు. సో, మిడిల్‌లో స్టార్ట్ చేశాననమాట. సో, అందుకే హాఫ్ హాఫ్ చూపిస్తున్నాను. ఎప్పుడైనా నెక్స్ట్ టైం నేను పప్పు రెసిపీ స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. ఓకేనా? సో, రైస్ కూడా పెట్టేశాను. ఎగ్స్ బాయిల్ చేసేస్తున్నాను. ఈ మధ్యన కొంచెం హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గిందండి. సో, అందుకే ఎగ్స్ అయితే కంపల్సరీగా రోజుకొక ఎగ్ అయితే బాయిల్ చేసుకొని తింటున్నాను. ఆ తర్వాత ఇంకా ఈరోజైతే గ్యాస్ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాననమాట. సో, బర్నర్స్ అయితే క్లీన్ చేయాలండి. ఒక బాక్స్‌లో అంటే అది వేస్ట్‌గా బాక్స్ ఉంటే అందులో నేను హాట్ వాటర్ వేసేసి, కొంచెం చింతపండు వేసేసి అందులో నానబెట్టేశాను. ఆ తర్వాత క్లీన్ చేసుకున్నాను. కొన్ని బానే క్లీన్ అయ్యాయి. కొన్నేమో కలర్ అలాగే ఉండిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఒకసారి మంచిగా ట్రై చేయాలి. ఆ తర్వాత గ్యాస్‌కి క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంకా తర్వాత నేను మా అబ్బాయికి లంచ్ తీసుకెళ్ళాను. లంచ్ తీసుకెళ్ళాక అక్కడి నుంచి అటే ఇంకా రిలయన్స్‌కి వెళ్ళేసి వెజిటబుల్స్, ఫ్రూట్స్ కొన్ని కావాల్సుంటే అవి తీసుకొచ్చాననమాట. అవి తీసుకొచ్చి వచ్చేలోపు 4-5 అయిపోయిందండి ఈవినింగ్ అయితే. ఆ తర్వాత గ్యాస్ క్లీనింగ్ వర్క్ ఇదంతా మళ్ళీ చేసుకున్నా అనమాట. ఇంకా ఇవన్నీ తెచ్చినవన్నీ ఉంటాయి కదా! వెజిటబుల్స్ అవన్నీ సర్దుకోవడం, చూడడానికి చాలా తక్కువ పని అనిపిస్తుంది గానీ, ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా టైం పడుతుంది. సో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకైతే ఈ వర్క్స్‌తోనే సరిపోయింది ఈరోజు. ఇంక నేను నైట్ అయితే రొటీన్ ఏమీ షేర్ చేయలేదండి. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీతో నేను షేర్ చేస్తాను. సో, కిచెన్ అయితే అలా నేను చూసారు కదా! కౌంటర్ టాప్ అయితే ఎలా అరేంజ్ చేసుకున్నానో చూపించేస్తున్నాను కదా! సో, గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. పసుపు, కుంకుమతో బొట్టు కూడా పెట్టేశాను. అలాగే కౌంటర్ టాప్ మీద ముగ్గు కూడా వేసేసుకున్నాను. సో, నీట్ అండ్ క్లీన్‌గా రెడీ అయిపోయింది కిచెన్ కౌంటర్ టాప్ అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి. టేక్ కేర్. టాటా. బాయ్.